ఈ పక్షులు మీరు ఇచ్చిన మీ దాసులనైనా నా నోట మీ మాటలు ఉంచి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసుకుని మీరు మహిమ పొందుకోమని యేసు అతి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రీస్తునందు ప్రియ దేవుని విధానం ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. చదువుకున్నటువంటి లేఖన భాగంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చదువుకున్న లేఖన భాగమును మరోసారి చదవండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసు అను ప్రత్యక్షత వలన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనలో పిలిచెను. ఇక్కడ వ్రాయించినటువంటి మాటలు మనం పరిశీలన చేయగలిగితే దైవ గ్రంథంలో వ్రాయబడుచున్నటువంటి మాట ఈ తిమోతి భక్తుడికి అపోస్తులైనటువంటి పౌలు రాస్తున్నటువంటి సంగతి ఏమిటంటే తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచారు. ఇక్కడ వ్రాయించినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే ఈరోజు ధ్యానాంశం ఏంటి అని అంటే జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఎందుకు అని ఆ మాటను రాయబడుచున్నదని ఆలోచన చేస్తే మనము ఆలోచన చేసిన వారమైతే ప్రత్యేకించి ఈ లోకంలో లేదా ఈ ప్రాంతంలో లేదా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎలాంటి వారు ఉన్నారు? అందరూ కూడా చెట్లకి చామలకి లేకపోతే పుట్టలకి బొట్లు పెట్టి కుంకాలు పెట్టి జీవము లేని వాటిని ఏం చేస్తున్నారు అంటే పూజలో చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ రాయించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో రాయబడుచున్నమాట జీవము కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు? ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి వాడు జీవము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని అక్కడ రాస్తున్నటువంటి మాట ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతము సువార్త వలన ఎక్కడ తెచ్చాడట? వెలుగులోకి తెచ్చాడు. దేన్ని నిరర్థకం చేశాడు ఆయన? మరణమును నిరర్థకము చేసి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనందరి జీవితాల్లో అశాశ్వతమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మనకి ఎప్పుడు కూడా ఈ లోకంలో ఏం లేదు, శాశ్వతత్వం అనేటువంటిది. అలాంటి మన జీవితాల్లో అశాశ్వతమైనటువంటి మనుషులకైన మనకి యేసయ్య ఏం తెచ్చాడు అని అంటే జీవము అనేటువంటిది మనకు తీసుకొచ్చాడు. అందుకని మనం ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము జీవము గల దేవుడు నీ మధ్యను ఉన్నాడని ఆయన నిశ్చయముగా నీ ఎదుట నుండి
మరియు దీని వల్ల మీరు ఎవరున్నారని చెప్తున్నాడట? జీవము కలిగిన దేవుడు మీ దగ్గర ఉన్నాడు, అతను మీతో కలిసి ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట యేసయ్య గురించి ఏం చెప్పబడుతుంది అంటే, ఆయన మరణమును నిరర్థకము చేసి దేని వెలుగులో తెచ్చాడు? జీవమును వెలుగులో తీసుకొచ్చాడు. అంటే ఆ జీవము కలిగిన దేవుడు ఎవరు అని అంటే యేసయ్యే అంటము, ఎలాంటి సందేహము లేదు. చాలా మంది ఈరోజు మనం భావిస్తున్నటువంటి భావన ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు, మీకు ట్రినిటీ గురించి చెప్పాను ఆదివారం నాడు. చాలా మంది యేసయ్య ఆయన కుమారుడు కదా, ఆయన దేవుడు అని ఆయన చెప్పుకోలేదు కదా, తను తాను ప్రొజెక్ట్ చేసుకోలేదు అంటే, అసలు ఆయన ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఎక్కడ లేదు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన క్రియల మూలముగా ఆయన నిరూపణ చేసుకున్నాడు ఆల్రెడీ. నోటితో చెప్పాల్సిన పని. ప్రవక్త అయినటువంటి హోషేయ ఏం చెప్తున్నాడు అని అంటే, మీ మధ్య జీవము కలిగిన దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి సంఘానికి వ్రాస్తున్న మాట ఏంటంటే, ఆయన మరణమును నిరర్థకము, జీవం కలిగిన ఆయన తప్పితే మరణం నిరంతరం చేయగలిగిన ఆయన ఎవరు? మీరు ఏమైనా చేస్తారా? చెప్పాలి. రాసిన వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా అని చెప్పాలి. లేక ఇప్పుడు వాదిస్తున్న వాళ్ళు, లేకపోతే విమర్శిస్తున్న వాళ్ళు మరణాన్ని నిరర్థకం చేయగలిగిన క్యాపబిలిటీ కానీ ఎబిలిటీ కానీ ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? మాటల వరకే మనం మాట్లాడతాం, కానీ క్రియాత్మకముగా కనపరిచిన వాడు, ప్రదర్శించిన వాడు, నిరూపణ చేయగలిగిన వాడు ఎవరు అంటే యేసయ్య తప్ప ఈ లోకంలో మరెవరునో. అందుకని మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడు ఎవరితో ఉన్నాడు? మాతో ఉన్నాడు. చాలా మంది మానవులు కూడా ఏం చేస్తారు అంటే, మనకి చూసిన వాళ్ళే కాదు అండి, ఆత్మ ఏంటంటే ఎవరు చూసి తెలుసుకోవాలి? నాకు అర్థం కాలేదు. ఎవరు చూసి తెలుసుకోవాలమ్మా? నిర్జీవమైన వాటిని పూజించేవాడు దౌర్జన్యం చేస్తుంటే, సజీవమైనటువంటి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును పూజించేవాడు గడుచుకోవాలా? భయపడాలా? ఏం చేయాలి? పౌరుషము కలిగిన వాడుగా ఉన్నారు. ఎలాగా? పౌరుషం. అపోస్తలులైనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువైన శిష్యులైన అపోస్తలు ఏం చేశారు? పౌరుషము కలిగి స్వార్థను ప్రకటించారు, పౌరుషము కలిగి ప్రార్థన చేశారు, పౌరుషము కలిగి దేవుని పని చేశారు తప్ప గడుచుకుంటూ ఎప్పుడు ఆ పని చేయాలి. జీవము కలిగినటువంటి దేవుడు మనతో ఉండినటువంటి విధానాన్ని మనం ఆలోచన చేస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, రక్షింపబడిన వారికి దేవుడు జీవదాతగా ఉండును. అది మనం చదువుకున్నటువంటి ఆ తిమోతి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ఆయన ఎవరికి అని అంటే రాస్తున్న మాట, ఎదుగో తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని రాస్తాడు, మనలను రక్షించి. ఎవరిని? దేని నుంచి? పాపము నుండి, పాప బంధకము నుంచి, దుర్మార్గత నుంచి, దుష్టత్వం నుంచి, అన్నిటి నుంచి ఏం చేశాడంటే రక్షించాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే మన ప్రాణమును అనేకమైన వాటి నుంచి రక్షిస్తున్నాడు. ఎలా రక్షిస్తున్నాడు అని అంటే, మనకి బయటికి పోతే ఇంట్లో దాకా మనకి ఈ ఏమంటారు ఇది లేదు, ఇంట్లో మన సురక్షితంగా ఉంటామన్న గ్యారెంటీ కూడా. ఒక ఆయన బయటికి పోయాడంట, బయటికి పోతుంటే పులి ఎదురైందంట. ఏమి ఎదురైంది? పులి ఎదురైతే సావు బ్రతుకుడా జీవుడా అనుకుంటా ఏం చేశాడు అంటే, సస్తా బతుకు ఊరుకుంటూ వచ్చి ఇంట్లో దూరి తలుపు వేసుకున్నాడు. వేసాడు, తలుపు వేసుకొని అమ్మయ్య బ్రతికేనని చెప్పి ఆ దూరం మీద చేపెట్టాడు. దేని మీద? దూరం మీద. ఆ దూరాన్ని పట్టుకొని, ఎందుకంటే ఆయాసంతో పరిగెత్తినట్టు ఏం కలుగుతుంది, ఏదైనా ఆసరా కావాలి కదా. ఆ దూరం మీద చేపెట్టగానే
అప్పుడే వచ్చిపోకున్నాక పాము. ఎవరంటే ఆ పాము. మన పాము కనపడింది దగ్గర నిద్రపడుతుంది అందరు. అది అది కట్టంగానే ఏం చేసింది? అది చేయి దాని మీద కట్టంగానే అది కాటేసింది. బయట ఏమనుకున్నాడైనా? బ్రతికాను, దేవుడి నుంచి గురి నుంచి కాపాడబడడానికి ఏ ఇబ్బంది లేదు, ఇంట్లో దూరాను, సురక్షితంగా ఉన్నాను అనుకున్నాడు. కానీ మరణం అనేది ఎక్కడ ఉంటుంది? ఎవరికి గుర్తుపెట్టుకోండి. నీ ఇంటిలో కావచ్చు, నీ ఇంటి బయట కావచ్చు, నీ పడక గదిలో కావచ్చు, లేకపోతే నువ్వు వెళ్తున్న పొలంలో కావచ్చు, నువ్వు చేసిన ఉద్యోగంలో కావచ్చు, విద్యలో కావచ్చు, మార్గంలో కావచ్చు. యేసయ్య ఏం చేస్తున్నాడు అని అంటే నేను రక్షిస్తాను. చాలా మంది అంటారు, మా ఇంట్లో పాము వచ్చిందండి, నిద్ర పట్టలేదండి. అది గర్వపడి పోయింది అని దాని అర్థం ఏంటి? మీకు మాట చెప్తాను. సింహాల బోన్లో ధాన్యాన్ని వేశారు. వేశారు. వేస్తే సింహాలను ధాన్యాన్ని వేయారు. వాస్తవానికి ఒకటి కాదు, రెండు కాదు, సింహాలు గుహాలు. అందులో వాడైతే ఏం చేయాలి? ధాన్యాన్ని పీస్ చేయాలి. అసలు నామరూపాలను తినాలి. కానీ ఫెవికాల్ కానీ వేస్తే ఎత్తుకుపోయినట్టు పేపరు ఏం చేసి నోరు అట్లా మూసుకొని అక్కడే కొనుక్కునే తప్ప కనీసం వాసన కూడా చూడకపోయింది. ఎవరిని? వాటి నోరు కట్టేసింది ఎవరు? అలాగని మనకు వచ్చే ప్రమాదాన్ని నుంచి కూడా మన కాపాడేవాడు, రక్షించేవాడు ఎవరు అంటే ఆ ఎందుకు సజీవుడైనటువంటి దేవుడై ఉన్నాడు అంటే నిన్ను కూడా సజీవమైన వ్యక్తిగా ఉంచగలిగినటువంటి స్థితి కలిగిన వాడు. కనుకనే మనం సజీవులుగా ఉంటున్నాం. నువ్వు అనుకుంటున్నావు నేను యవ్వనంలో ఉన్నాను, నేను నా దగ్గర డబ్బులు బాగా తెచ్చుకోండి, లేకపోతే పొలాలు నుండి మంచి సంపాదన ఉంది కనుక నేను హెల్తీగా ఆరోగ్యంగా జీవిస్తున్నాను. ఇదంతా అబద్ధం. ఎవరు కాపాడుతున్నారు? నేను దేవుడు కాపాడితే తప్ప, రక్షించితే తప్ప నువ్వు కాపాడబడితే కనుక గుర్తుపెట్టుకోండి, నేను రక్షించువాడు ఆయని. ఆ జీవుడు కలిగిన దేవుడు ఎందుకు మీతో ఉన్నాడు, ఎందుకు మీ మధ్యలో ఉన్నాడు అంటే ఏం చేయడానికి? నేను కాపాడడానికి, నేను రక్షించడానికి తప్ప నేను నాశనం చేయడానికి కాదు. ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి అంటే ఆయన అంటున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే అక్కడే మరొక మాట రాయబడుతున్నాడు. మొదటిది, రక్షింపబడిన వారికి దేవుడు జీవదాతగా ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే పిలువబడిన వారికి. ఎవరికట? పిలువబడిన వారికి. యేసయ్య ఏం చేస్తున్నాడు? యేసయ్య మనందరినీ పిలుస్తున్నాడు. పిలవట్లేదా? ప్రయాసపడి భారము వహించుకొనుచున్న సమస్త జనులారా నా యొక్క రండని ఆయన ఏం చేస్తున్నాడు అంటే పిలుస్తాం. అందుకని అక్కడ చదువుతున్న లేఖన భాగంలో ఏమంటున్నాడు అంటే మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని వేసేటైన పిలిచాను అన్నాడు. ఆయన జీవము కలిగినటువంటి దాన్ని పిలువబడిన వారికి దేవుడట జీవదాతగా ఉన్నాడట. మొదటిది రక్షింపబడుచున్న వారికి లేదా రక్షింపబడిన వారు. దేని నుంచి రక్షించాలి? ఈరోజు నీ ప్రాణాన్ని అనేక రీతిలో రక్షించాడు, అయిపోయింది, కరెక్ట్. ఇప్పుడు యేసయ్య దగ్గరికి మనం వచ్చేది దేనికోసము అని అంటే భౌతికమైన శరీర సంబంధమైన రక్షణ కోసం వస్తున్నావు. కానీ యేసయ్య ఇచ్చేటువంటి రక్షణ ఎలాంటిది ఏంటంటే శాశ్వతమైనటువంటి రక్షణ. ఏ రక్షణ? అది శాశ్వతమైన రక్షణ. ఎందుకంటే యేసయ్య గురించి ఈ లోకంలో పుట్టినప్పుడే దేవదూత చెప్పింది, ఆయన తన ప్రజలను తన పాపము నుండి రక్షించను కనుక ఆయనకి ఏమని పేరు పెట్టుకోవడం? యేసు అని పేరు. యేసు అన్న మాటకు అర్థము రక్షణ. కేవలం భౌతికమైన రక్షణ గురించి ఆలోచన చేస్తున్నాం, కానీ నీ ఆత్మను నరకములోనూ నశించకుండా రక్షించినటువంటి వాడు ఆయన జీవప్రదాత అయినాడు. రెండో విషయం ఏంటంటే ఆయన ఏం చేశాడు? మనల్ని ఎవరినైతే పిలిచాడో ఆ పిలిచినటువంటి వారికంటే ఆయన జీవప్రదాతగా ఉన్నాడు. యేసయ్య చాలా మందిని పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. మిమ్మల్ని కూడా
నేను ఒకవేళ ముందు వస్తే మైకి పెట్టామని చేస్తాను. మా ప్రార్థన పెట్టాము, గురువారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, ఉపవాస కూడి పెట్టామని పిలిస్తే ఈ పిలుపు ఎంతమంది అంటున్నారు చెప్పాలి? ఎంతమంది అంటున్నారు? వింటమంటే దాని అర్థం ఏం తెలుసా? ఇక్కడ కనపడటం అది వింటం అంటే. పిలుపు వింటమంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ కనపడా. వింటమంటే మేము మైకులు వింటున్నామండి. ఏం వింటున్నాం మైకులో? చాలా మంది చెప్తారు బయట పాస్టర్ గారు మేము దాన్ని ఉంటారు మీ మైకులో మీరు చెప్తున్న వాటిని మేము వింటానే ఉండేవాడిని. నీ వాటిని అయిపోయిన దాకా బయట కూడుకుంటాం, ఇంట్లో కూడుకోమని చెప్తాను. నువ్వు ఇంట్లో కూడుకునే కాడికి బయట కూర్చునే కాడికి ఆడ కూర్చోవాలి. అసలు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటే అది ఎంత దీవెన. బయట కూర్చుంటే నేను దీవెన అనుకున్నప్పుడు అసలు ఆయన సన్నిధిలో కూర్చుంటే చెప్పాలి. చాలా మంది ప్రార్థన కాని వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, నన్ను ఒక ఆయన భయం మీరు చర్చికి రారా అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే అసలు చర్చిలోకి వచ్చే వాళ్ళందరూ మంచివారు కాదండి. చర్చికి వచ్చే బయట చర్చిలో మీ ముందు గణేం కనిపిస్తారు, పరిశుద్ధాత్మ దిగి వచ్చినలాగా మూర్తిలో వచ్చి మొహాలు పెడతారు. బయటకు వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళు వికృతి శాస్త్రులు, వాళ్ళు చేసే పనులు చిరాకు పుట్టుతుంది. అంటే నేను రావట్లేదు. నేను అన్నాను, మరి ఈ ఊళ్ళో చాలా మంది దుర్మార్గులు ఉన్నారు కదా, మరి ఈ ఊళ్ళో ఉంటున్నారని నువ్వు కూడా ఏం చేయకూడదు. చర్చిలో దుర్మార్గులు ఉన్నారు, నువ్వు రావట్లేదు కరెక్టే. నీ మాటకి నేను వస్తున్నా. ఈ ఊళ్ళో దుర్మార్గులు అందరు మనుషులు ఉంటారా? దుర్మార్గులు ఉంటారు. అప్పుడు నువ్వేం చేయకూడదు. ఈ ఊళ్ళో నువ్వు చెప్పిన ప్రకారం తీరి ప్రకారం ఉండకూడదు. రెండవది, నువ్వు బ్యాంకు డబ్బులు వేయడానికి పోతున్నావు. బ్యాంకులో దొంగ అందరు మంచి సొమ్ము వేస్తున్నారా చెప్పాలా? అందరు మంచి సొమ్ము వేస్తారు బ్యాంకులో. మనం అంటే ఏదో కష్టపడి ఏదో రూపాయి కూడ కట్టుకొని వచ్చిన జీతంలోనూ వచ్చిన కష్టాల జీతంలో వచ్చి 1000 మా 10,000 జీతం వస్తే దాన్ని వేసుకుంటాం. లక్షల కోట్లు వేసేవాడు ఎక్కడి నుంచి చేస్తున్నాడు? కష్టపడా చెప్పాలమ్మా. పొలం అమ్ముకుంటే ఒకసారి వేసుకుంటాడు. పక్కల కోట్లు వేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? దోపుడు సొమ్ము కాదు అది. మరి ఆ దోపుడు సొమ్ము వేసేవాడు బ్యాంకులు నువ్వేం చేస్తున్నావు? ఏంటి అడగడు బొమ్మడతాను. రేషన్ బియ్యం ఇస్తారు. రేషన్ బియ్యం వర్షం ఉంచుంటావు కదా, అందరు నీతి మొదలైనాడు. మనం వాడకూడదు కదా. నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు బ్యాంకుకి వెళ్ళవచ్చు, దుర్మార్గులు బ్యాంకుకి పోవచ్చు, పంపించుకున్నా బ్యాంకుకి పోవచ్చు, దుర్మార్గులు ఉన్న ఊర్లో ఉండొచ్చు, దుర్మార్గులు ఉన్న లైన్లో ఉండొచ్చు, దుర్మార్గులు ఉన్నటువంటి అనేకమైన రోడ్ల మీద నువ్వు తిరగవచ్చు. కానీ ఏడ మాత్రం కరెక్టేనని చెప్పాలమ్మా. ఏడ దుర్మార్గులు ఉన్నారా అన్నప్పుడు ఇంకెక్కడ నువ్వు ఉండకూడదు. ఇక నువ్వు అక్కడ ఆడో పోయి పరిశుద్ధి ఎక్కడైతే ఉన్నారో ఆడే ఉండాలి. ఇక అంతేనా? నేను చెప్పి తప్పే ఉన్నాను. మనం ఎందుకున్నావు 10 ఊళ్ళో అని తలకాయ పైకి ఎత్తట్లేక అంటే నాకే తెలియదు అనుకుంటున్నాను. చాలామంది మాకు తెలిస్తే మేము అంత జ్ఞానం బైబిల్ గ్రంథం ఉంటాడు, నేను జ్ఞాని అని అనుకున్నాను. నీకంటే నా తలనే ఉంటాడు, తాళి నేను ఉంటాడు. అర్థంగా? దైవ సన్నిధికి రాకుండా ఉండటానికి నువ్వు కారణాలు వెతుక్కుంటున్నావు. దేవుని పిలుపుని అలక్ష్యం చేస్తున్నావు, దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నావు. కానీ దేవుని పిలుపు విని మాత్రం అక్కడ రావట్లేదు. దైవ సన్నిధికి జీవము కలిగినటువంటి దేవుడు జీవప్రదాత ఎవరు అని అంటే పిలువబడిన వారికి. మొదట రక్షింపబడిన వారికి, రెండవది పిలువబడిన వారికి. మూడో విషయాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడే రాయబడుతున్నటువంటి మరో విషయం ఏంటి అంటే మూడవది పరిశుద్ధత కలిగిన వారికి. ఆ 10వ వచనంలోనే మనం పరిశీలన చేయగలిగితే అక్కడ అంటున్నాడు, ఇదిగో మనల్ని రక్షించి పరిశుద్ధమైన, ఎలాంటిదట? పరిశుద్ధమైనటువంటిది. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు యేసు ద్వారా ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆరాధించేటువంటి మనలో కూడా ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ప్రభు ఎవరికి ప్రభు అయి ఉన్నాడు, ఎవరికి జీవ ప్రదాత అయి ఉన్నాడు అని అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసయ్య అందరికీ దేవుడు, అందరికీ ప్రభువే. కానీ జీవ ప్రదాత అంటే
ఇస్తాడు అని అంటే మొదట రక్షించబడిన వారికి, రెండవది ఆయన పిలుపుకి లోబడిన వారికి, మూడవది ఆ పిలుపుకు విధేయత చూపించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారికి మాత్రమే ఆయన జీవం ప్రదానం. మనలో ఏముండాలి? దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించేటువంటి మనలో కూడా ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. కానీ ఈరోజు పరిశుద్ధత ఉందా? నీలో పరిశుద్ధత ఉంటే నువ్వు ధన్యుడివే. నీలో పరిశుద్ధత ఉంటే ఆయన నీకు జీవప్రదాత, నిత్య జీవితాన్ని ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. కానీ ఈరోజు నీలో పరిశుద్ధత ఉన్నదా? ఒక్కసారి ఎవరు అడగాల్సిన పని నీ హృదయాన్ని అడుగు, నీ మనస్సాక్షులకు నేను ఎంతవరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నా. ఏ కాడికి ఎదుటోడు తప్పు లేదటం, ఎదుటోడు ఎంచుకోవడం, ఎదుటోడు విమర్శించడం, ఎదుటోడు గురించి మాట్లాడటం తప్ప అసలు నాలో ఉన్న పాపాన్ని నేను అడుక్కోవాలి, నాలో ఉన్న అతిక్రమాలను నేను అడుక్కోవాలి, నాలో ఉన్నటువంటి దుర్మార్గత నేను విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన మానవుని జీవితంలో లేదు. అవునా? ఎప్పుడు ఎదుటోడు విమర్శించడం, ఎదుటివాడిని విమర్శించేవాడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడు కాలేడు కాకూడదు. మనం ఏం చేయాలి? మీకు మాట చాలా మీకు చిన్న కొత్తలు చెప్పి చాలాసార్లు చెప్పాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని విమర్శించడం గొప్పతనం కాదు, వాక్యముతో నిన్ను నువ్వు విమర్శించుకో. అర్థం మీకు? నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అంటే, రక్షణకరమైన జీవితాన్ని జీవించాలంటే, దేవుని పిలుపుకు లోబడి జీవించాలి అంటే నీలో ఏముండాలంటే వాక్యాన్ని విమర్శించడం కాదు, వాక్యముతో నిన్ను నువ్వు విమర్శించు. అప్పుడు నీలో ఉన్న తప్పు ఏంటో, నీలో ఉన్న పాపం ఏంటో, నీలో ఉన్న అతిక్రమం ఏంటో, నీలో ఉన్న అన్యాయం ఏంటో బయటకు తెలుస్తుంది. దాన్ని ఏం చేసినప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు, అంటే సరిదిద్దుకోవచ్చు. అర్థం పోతే అర్థం ఏం చేస్తుంది? మొహం మొత్తం ఏమైంది? చోట్ల బట్టి జల్లి కారుతుంది. ఇది ఎక్కడ తెలుస్తుంది నాకు ఆ సంగతి? అర్థం పోతే నేను మామూలుగా బాగానే ఉన్నాను అనుకుంటాను. సైతాన్ ఏది తెలుసా? ఏది అది అదనుకున్నాను. దాని పేరు బ్యాట్ అనుకుంటున్నాను నేను కదా. కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద తెలిపింది. పరిశుద్ధత మీద లేదు. గుర్తుపెట్టుకోండి, 3 విషయాలు చెప్పాను. జీవము గల దేవుడు మన మధ్య ఉండాలి అంటే ముందు మనలో మనం ఏం చేయబడిన వారు ఉండాలి? రక్షింపబడిన వారు ఉండాలి. రెండవది ఆయన పిలుపుకి లోబడి విధేయత చూపించిన వారు ఉండాలి. మూడవది మనలోకి ఏముండాలి అంటే పరిశుద్ధత కలిగి మనం జీవించినప్పుడు ఆయన మరణమును నిరర్థకము చేసి జీవమును వెలుగును ఏం చేశాడు? అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అందుకని ప్రభుత్వమైనటువంటి యెషయా మాట్లాడుతున్నాడు, జీవము కలిగినటువంటి దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. గాడ్ గివ్స్ ఎటర్నల్ లైఫ్, అనగా నిత్య జీవితాన్ని అనుగ్రహించగలిగిన వాడు ఎవరంటే యేసయ్య తప్ప ఈ లోకంలో ఎవరు? If you want to get the life of eternity, అంటే ఇటర్నల్ లైఫ్ అనగా నిత్య జీవితాన్ని పొందాలి అంటే రక్షించబడాలి, దేవుని పిలుపుకు లోబడాలి. మూడవది పరిశుద్ధత కలిగి జీవితం. బైబిల్ గ్రంథంలో ఉంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుకి ఇష్టడుగా ఉండనే. మన జీవితంలో ఏం కలిగి ఉండాలి? ఆ పరిశుద్ధత. చాలా మంది వేరు వేరు మనుషులకి వేరు వేరు వ్యక్తులకు లోబడతారు, కానీ దేవుని పిలుపుకు మాత్రం లోబడే మనస్తత్వం ఉండదు. ఉంటుందా? మీకు మాట చెప్తాను. ఇప్పుడు సేవ సమాజం వారాలను ఏదో పెట్టినప్పుడు పాఠం నేర్పిస్తాను రణం అంటే ఎంతమంది వచ్చినారు? ఎంతమంది వచ్చినారు? మీకే నేర్పిస్తారంటే నా కోసం నేర్చుకుంటాను అనుకోని. అంటే పాస్టర్ గారు మాటకి ఏం లేదు అక్కడ. విధేయత ఏం చేస్తామంటే ఖచ్చితంగా వస్తాం. కానీ మనం ఏం చేస్తామనంటే
పాస్టర్ గారి మాట మనకు అనవసరం, దైవజనుడు మాట మనకు అనవసరం. కారణం ఏంటి అంటే దైవజనుడు అనేవాడు మన మీద బ్రతికేవాడు, కానీ వాడు మాట వినాల్సిన పని లేదు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ మీకు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ ఉంటుందో ఎవడు దీవించబడ్డా, ఎవడు ఆశీర్వదించు. దైవజనుడు నా కోసం చెప్తున్నాడు, నా బాబు కోసం చెప్తున్నాడు, నా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి, అభివృద్ధి పరచడానికి నాకు చెబుతున్నాడని ఎప్పుడైతే తలంపు కలిగి ఉంటావో అక్కడ ఏమవుతుంది అంటే ఆశీర్వాదం వస్తుంది. కుష్ఠరోగి అయినటువంటి నయమాను ప్రవక్త చెప్పాడు ఏమనంటే, అయ్యా నువ్వు పోయి 7 మార్లు యోర్దాను నదిలో మునుగు అని అంటే, యోర్దాను నది నాకు తెలియదా, మునగడం నా చేత కాదా, నువ్వు చెప్పేది అని చెప్పి ఏం చేశాడు? దైవజనుడు మాట విన్నాడా లేదా? వినకుండా ఇంటికి పోయాడు. రోగం పోయిందా? చెప్పాలి, రోగం పోయిందా? పోలా. రోగం కూడా ఆయనతో పోయింది, ఆయన ఏమనుకోండి. రోగం ఎప్పుడు పోయింది అంటే దైవజనుడు చెప్పిన ప్రకారం అతను యోర్దాను నదికి వచ్చి 7 మార్లు మునగగా అతని దేహం పట్ల పసిపిల్లల దేహం వలె ఆయను. ఎప్పుడు జరిగింది ఇది? దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేసినప్పుడే అది జరిగింది. కానీ నేటి సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, అందున ఎస్పెషల్లీ బయట సంఘాలలో అయితే పాదిరి గారు అన్న చెప్పింది గీతే, పాదిరి గారు చెప్పింది గీతే. రోజుల సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటంటే పాదిరి గారు చెప్పింది ఏంటో అసలు ఏంటో వినకూడదని నిర్ణయించడం ఉంటుంది వీళ్ళందరూ. అసలు మెయిన్ కాన్సెప్ట్. అందుకని ఇక్కడ ఏం లేవు అని అంటే ఆశీర్వాదాలు లేవు. వేరే సంఘాలు ఉజ్జీవించబడుతున్నాయి, వేరే సంఘాలు ఆశీర్వదించబడుతున్నాయి, వేరే సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళు చేసే పని మనం చేస్తున్నావా? అన్న గీత గీతే గీతే, అన్న గీత గీత గీతే, రాత కాదు కదా గీతే. కానీ బాధ్యత చెప్పి నేను నెరవేరుతా అంటే నెరవేరు. సరే ఇక్కడ 40 ఉంటారు, తర్వాత మన 80 తర్వాత మీరు కూడా చేస్తారు. అది ఇప్పుడున్న కాన్సెప్ట్. అందుకని ఏం మొదలైపోతున్నాము చెప్పాలి. ఆశీర్వాదాలు, అభివృద్ధి, ఆధ్యాత్మిక స్థితిలో మెరుగుదల ఏది లేని కారణం చేత నశించిపోయేటువంటి వారిని మనం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుని మాట అందరూ వినాలి, దైవజనుడి మాట దేవాలయంలో వినాలి. ఇంట్లో ఎవరి మాట వినాలి? తండ్రి లేకపోతే పెద్ద తలకాయ మాట వినాలి, స్కూల్లో మాస్టర్ గారి మాట వినాలి, నడకూడదు. ఆసుపత్రిలో డాక్టర్ గారి మాట వినాలి. ఆసుపత్రిలో డాక్టర్ గారి మాట వింటే ఇంకా సంతానమైన భయం, రోగం తగ్గదనే భయం. కానీ ఏడు మాత్రం స్కూల్లో మాస్టర్ గారి మాట కూడా వింటాం. ఎందుకంటే పొద్దున్న హోంవర్క్ ఇస్తారు కదా, చేయకపోతే రేపు బెత్త పెట్టి కొడతారా, లేకపోతే గొడవకు వచ్చింది. ఇక్కడ ఎవరు గొడవకు చేసేది లేదు, బెత్త పెట్టి కొట్టేది లేదు, రోగం తగ్గేది లేదు. అందుకని ఎవరు మాట మనం పొంతుల గారి మాట అయినా చదువు రాకపోయింది గుర్తుపెట్టి నేనేమనుకో మనం చదువు లేని కూడా టీచర్ తెలుసు మీకు. తాండ్రి తూదేది దానికి 10th ఫెయిల్ అయిన కూడా టీచర్ లేక ప్రైవేట్ స్కూల్లో. ఇప్పుడు మరి ఏం నేర్పుతాను మన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్లో ప్రైజ్ స్టార్ట్ అయిందని రాయడం రాయాల. ఆ పొంతుల గారికి వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు గ్రూప్లో. ప్రేయర్ అనే మాట స్పెల్లింగ్ చెప్పండి మీరు. PRAYER PRAI EYER అని రాశాడు ఆయన. మరి ఏం చెబుతూ ఉంటారో నాకైతే అర్థం కాదు. నేను అంటే చూసాను ప్రేయర్ స్పెల్లింగ్ ఇది కాదంటే సారీ అని నేను చెప్పి కింద మెసేజ్ పెట్టాను. మరి ఏం జరుగుతున్నారు నాకైతే అర్థం కాదు. దాంట్లో తూలేదు ఆ మాట కూడా ఉంటాం మనం. కానీ మంచి చెప్పేవాడు, మంచి చేయాలని భావించేవాడు, నిత్యం నీ కోసం ప్రార్థన చేసేవాడు, నీ మేలు కోరుకునేవాడు, నీ బాగు కోరుకునేవాడు. గుర్తుపెట్టుకోండి, ఏ సంబంధం లేకుండా నీ బాగు కోరుకునే ఒకే ఒకడు ఎవరు తెలుసా? దైవజనుడు మాత్రం. నీకు నాకేం సంబంధం ఉందా? నీకు రోగం వస్తే నేను బాధపడతా, నీకు ఇబ్బంది అయితే నేను దాన్ని అనుభవిస్తా, నీ కోసం నిత్యం ప్రార్థన చేస్తా. ఇన్ని చేసేవాడు మాత్రం. అందుకని ఏం చేస్తాం? వెనకపోవడమే. ముందుకు పోవాలంటే ఏం చేయాలి? విధేయత. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసునదై సువార్త వలన. 3 విషయాలు చెప్పారు. మనం దీవించబడాలి, జీవము కలిగిన దేవుని యొక్క నిత్య జీవితం వల్ల ఉండాలి అంటే
రక్షించబడాలి, పిలుపుకి విధేయత చూపించాలి. మూడవది పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలి. అట్టి వారిని మీరు ఉంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మాటలో ముగిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. God bless you.